వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూశాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను పల్నాడుకు వచ్చినప్పుడంతా చూస్తున్నాను. పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ. అంతేకాకుండా మొన్నే కోటప్ప కొండ తిరునాళ్లైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్ గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్ప కొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూస్తే కోటప్ప కొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా 2 కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేను నిత్యం మానిటర్ చేశాను. విపరీతంగా వచ్చారు. దానికి కూడా కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. కోటప్ప కొండ దద్దరిల్లే పరిస్థితి వచ్చిందంటే అది మీకుండే అభిమానం. అలాంటి వారందరినీ మీ భక్తిని కూడా మీరు చాటే పరిస్థితికి వచ్చారు. అలాంటి మిమ్మల్ని మరొక